ఈ పాలపాకెట్ మచ్చలని ఇంత కష్టపడతాను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఇంటి దగ్గర ఉండేసరికి మా చెల్లి అయితే చక్కెరకేళి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి. ఫస్ట్ అయితే జార్‌లోకి చక్కెరకేళి తోలు తీసుకొని చూపిస్తుంటే కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. నెక్స్ట్ అయితే పాలపాకెట్ తెచ్చుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అది ఫ్రీజ్ అయితే అయిపోయింది గడ్డలాగా. ఇక్కడే ట్విస్ట్ ఉంది. పాపం మా చెల్లి అయితే చాలా కష్టపడింది. పగలగొట్టలేక పగలగొట్టింది. ఇంక ఈళ్ళ వల్ల కాదని మా చిన్న చెల్లి అయితే వచ్చి దాన్ని 2 ముక్కలైతే చేసి అందులో వేసేసింది పాలపాకెట్ గడ్డని. నెక్స్ట్ అందులోకి 2 స్పూన్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకొని దీనైతే మొత్తం మంచిగా మిక్సీ అయితే పట్టేసేయాలి. ఇక్కడ మేమేం చేసామంటే స్టీల్ గ్లాస్ అయితే తోమాల్సి వస్తదని ప్లాస్టిక్ గ్లాస్ డిస్కో గ్లాస్ అయితే యూజ్ చేసాము. ఇంక అందులోకి సర్వ్ చేసుకున్నాము. 4 గ్లాసెస్ అయినాయి మొత్తము. ఇంక దాని మీద బూస్ట్ అయితే చల్లుకున్నాము. బూస్ట్ చల్లుకున్నాక తర్వాత లాస్ట్‌లో జీడిపప్పులు అయితే యాడ్ చేసాము. అంతే మా చెల్లి చేసిన యమ్మీ చక్కరకేళి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంక మేము ముగ్గురం అయితే చీజ్ కొట్టుకొని స్టార్ట్ చేసాము. ఇంకా టేస్ట్ విషయానికొస్తే తాగాక ఏమాత్రం తీసిపోలేదు. సేమ్ బయట ఎట్లా ఉంటదో అట్లనే చేసింది మా చెల్లి. మా నాన్నమ్మ కూడా చాలా బాగా నచ్చేసింది. సో, ఎళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్